ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అద్భుతంగా ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం 7 బాడీస్ మెడిటేషన్ 7 శరీరాల సంకల్ప ధ్యానం అన్న శీర్షికన గతంలో మనం అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము ఈ రెండిటిపై మనం సంకల్ప ధ్యానం చేసుకున్నాం మిత్రులారా. మరి ఈ వీడియోలో మనోమయ శరీరం కోసం సంకల్ప ధ్యానం చేసుకుంటున్నాం. ఈ మనోమయ శరీరం అన్నది మనకున్నటువంటి శరీరాలలో 3వది. ఈ భూమి మీద మానవుడు జీవితాన్ని గడిపేందుకు ఆత్మ ధరించిన అతి ముఖ్యమైన శరీరము లేదా ముసుగు ఈ మనోమయ శరీరము. ఈ మనోమయ శరీరంలో ఉన్నటువంటి బ్లాక్స్ వల్లే ప్రధానంగా మానవుడు తాను భగవంతుణ్ణి అన్న సత్యాన్ని మర్చిపోతున్నాడు మిత్రులారా. మరి ఈ ధ్యానంలో మనం ఆ మనోమయ శరీరంలో ఉన్నటువంటి రకరకాల బ్లాక్స్ అన్నీ కూడా శుద్ధి చేసుకొని ఆ శరీరంలో మరింత శక్తిని మనం నింపుకుంటాం మిత్రులారా. మరి ధ్యానానికి మనం ఉపక్రమిద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మీకు ఏ ఆసనం అయితే సుఖంగా స్థిరంగా ఉంటుందో ఆ ఆసనాన్ని మీరు తీసుకోవచ్చు మిత్రులారా. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం మిత్రులారా. బాగా రిలాక్స్ అవ్వండి. మీ శరీరాన్ని పూర్తిగా వదులు చేయండి. రిలాక్స్ యువర్ బాడీ. మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వండి మిత్రులారా. కాసేపు అన్నింటినీ మర్చిపోదాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెంట పోరాదు. మీ శ్వాసను గమనించండి. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ప్రయత్నమూ చేయరాదు. సహజమైన శ్వాసను గమనిద్దాం. మన శరీరాన్ని మర్చిపోదాం, గతాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం. ఇప్పుడు ఇక్కడ మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. శ్వాస ధారతో మనం ఏకమవుదాం. శ్వాసతో ఏకము, శ్వాసతో ఏకము. రిలాక్స్. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. నేను చెప్పే సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా హాయిగా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఈ ధ్యానం పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్లు తీయరాదు మిత్రులారా. ఈ అద్భుతమైన ధ్యానానికి నాతో కలిసి కూర్చొని ధ్యానం చేసి వారి యొక్క శక్తి, స్థితి, జ్ఞానాన్ని నాకు అందించవలసిందిగా మన అందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని, మహావతార్ బాబాజీని, పరమ శివుణ్ణి, సప్త ఋషులను, హిమాలయ యోగులను, పరమ గురువుల మండలి
సభ్యులను, ఆర్కిటూరియన్ మాస్టర్స్ను, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్, ఆర్కేంజల్స్, నా పూర్ణాత్మను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించదలిచారో వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇలా సంకల్పించుకుందాం. ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ ప్రాసెస్ నాలో జరిగేందుకు అనుమతిస్తున్నాను. నా చుట్టూ ఉన్న మాస్టర్స్కి నా మనోమయ శరీరాన్ని నేను సరెండర్ చేస్తున్నాను. ఇలా అనుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకుంటున్నాను. నా జీవితం ఆనందంగా, ఆత్మజ్ఞానంతో సాగుతూ నేను ఈ ధ్యాన విశ్వానికి ఉపయోగపడాలి. ఫ్రెండ్స్, బ్రహ్మాండ లోకాల నుండి, నా పూర్ణాత్మ నుండి దివ్యమైన వెలుగు నా మనోమయ శరీరంలో నిండుతుంది. నా మనోమయ శరీరం సమస్తం శుద్ధి కాబడుతుంది అనుకోండి.
ఇలా అనుకుందాం, నా మనోమయ శరీరంలో ఉన్న స్వీయ అహంకారం, అజ్ఞానం అంతా సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. నా అనేక జన్మల తాలూకు సరికాని ఆలోచనలు, భావనలు, వాసనలు అన్నీ నా మనోమయ శరీరం నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా పూర్ణాత్మ సహకారంతో సప్త సముద్రాల శక్తితో సృష్టించబడిన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రం మీద ఏర్పడి నా మనోమయ శరీరంలో శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న అన్ని బ్లాక్స్ను ఈ క్షణమే క్లియర్ చేయాలి, శుద్ధి చేయబడాలి. ఇలా సంకల్పించుకుందాం, నాలోని దివ్యత్వాన్ని ఒప్పుకునేందుకు, ప్రకటితం చేసేందుకు నా మనోస్థాయిలో అడ్డు తగులుతున్న సరికాని నమ్మకాలు, భావాలు, ఆలోచనలను నా నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. నా నుండి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి కాంతిగా మారి పంచభూతాలలో కలిసిపోవాలి.
ఇలా అనుకుందాం మిత్రులారా, నా కుటుంబం పట్ల, నా పట్ల, బంధుమిత్రుల పట్ల, నన్ను ప్రేమిస్తున్న వారి పట్ల, నా మనోస్థితిలో నేను ఏర్పరచుకున్న అన్ని రకాల భయాలను విడుదల చేస్తున్నాను. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఆ దివ్యత్వపు వెలుగులో మన మనోమయ శరీరం అద్భుతంగా శుద్ధి కాబడుతుంది మిత్రులారా. ఆ పరమశివుని యొక్క ఎనర్జీస్ని మనం తీసుకుంటున్నాం. ఇలా అనుకుందాం, నా మనస్సు పరిధిలో నేను ఏర్పరచుకున్న భావావేశాలు, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ మొదలగు అన్నింటినీ నా నుండి విడుదల చేస్తున్నా.
ఫ్రెండ్స్, మీ నుండి విడుదలవుతున్నవన్నీ కూడా హ్యాపీగా మీ నుండి వెళ్ళిపోయేందుకు అనుమతి ఇవ్వండి. అవన్నీ మీకు గుర్తు వచ్చి అవి మీ నుండి వెళుతుంటాయి మిత్రులారా. వాటిని గమనిస్తూ ఉండండి. జరుగుతున్న ప్రక్రియను ఒక సాక్షిలాగా చూస్తూ ఉండండి. ఇలా సంకల్పించుకుందాం. నా మనస్సు పరిధిలో నేను నిర్మించుకున్న పరిధులతో కూడిన జీవితాన్ని నేను నా సబ్కాన్షియస్ మైండ్, నా సుప్త చేతన మానసం నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. ఫ్రెండ్స్, కర్మదేవతలను ఆహ్వానిస్తున్నాం. వారి సహకారంతో ఈ సంకల్పం నెరవేరాలి అనుకుందాం మిత్రులారా. ఈ జన్మలోని, నా గత జన్మల్లోని దేహాలతో నా మనస్సు ద్వారా ఏ ఆత్మస్వరూపులకైనా ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే వారందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అలాగే వారు ధ్యానం చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి.
మనోమయ శరీరంలో ఉన్నారు మిత్రులారా. అలానే మీరు ఫీల్ అవ్వండి. ఆర్కేంజల్స్ని ఆహ్వానిస్తున్నాం. మూఢనమ్మకాలు, పాతకాలపు భావాలు, మతమౌఢ్యం, మూడవ పరిధి అయిన ఈ భూమి యొక్క అజ్ఞానం అంతా నా నుండి విడుదలై నా మనోమయ శరీరం న్యూ ఎనర్జీతో నింపబడాలి. మన మనస్సు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి మిత్రులారా. సరికొత్త జ్ఞానాన్ని, సరికొత్త టెక్నాలజీని మనలో నింపుకునేందుకు మనం ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి. ఇలా అనుకుందాం. మోహంతో, మితిమీరిన ప్రేమతో, అజ్ఞానంతో మనోస్థాయిలో నేను ఇరికించుకొని లేదా అంటిపెట్టుకుని ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేస్తున్నాను. అలాగే నన్ను అంటిపెట్టుకున్న వారందరి నుండి కూడా నేను విముక్తి పొందుతున్నాను.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం. నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ముడుపులు మొక్కులు తీర్చుకోలేదనే భయాలు, అందువల్లే నా జీవితం ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు ఉన్నాయి అన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ నా మనస్సు నుండి శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. ససేమిరా కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చుందాం. మన మనోమయ శరీరంలో మరింత లోతులోకి మనం వెళుతున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం. ఆత్మతో అనుసంధానం అయ్యేందుకు నా మనస్సులో అడ్డు తగులుతున్న అన్ని బ్లాక్స్ని నా నుండి విడుదల చేస్తున్నాను. ఆ అడ్డుగోడలను తొలగించవలసిందిగా ఆర్కేంజెల్ మైకల్ను ప్రార్థిస్తున్నాను.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, సత్యాన్ని చూడనీయకుండా అడ్డుపడుతున్న ముసుగులన్నీ ఈ శరీరం నుండి పూర్తిగా తొలగిపోవాలి. ఈ క్షణం నుండి నేను సత్యంతో జీవించాలి. నేను ఉన్నతంగా ఎదగడానికి అడ్డుపడుతున్న అన్ని భయాలను, ఆలోచనలను నా సుప్త చేతన మానసంలోని అన్ని పొరల నుండి తొలగించి వేస్తున్నాను. మనము మరింత లోతులోకి వెళ్ళే కొద్దీ మన శక్తి మరింత పెరుగుతుంది మిత్రులారా. మరింత లోతుకి వెళ్ళడం అంటే మనం మన ఆత్మ దగ్గరికి చేరుకోవడం, మన నిజ స్థితికి మనం చేరుకోవడం. ససేమిరా కళ్ళు తెరవరాదు.
ఇలా అనుకుందాం, నా జీవితానికి సంబంధించి నా సుప్త చేతన మానసంలో, నా సబ్కాన్షియస్ మైండ్లో నేను ఏర్పరచుకున్న అన్ని రకాల నమోదులు, ప్రోగ్రామ్స్ అన్నీ ఈ క్షణమే డిలీట్ చేస్తున్నాను. అలాగే నా జీవితం బహుముఖ పరిధులలో అంటే మల్టీ డైమెన్షన్స్లో ఉన్నతంగా ఎదిగేందుకు కావలసిన టెక్నాలజీని నాలో నింపి అందుకు తగిన విధంగా నా సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేయవలసిందిగా ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను ప్రార్థిస్తున్నాను. యూనివర్సల్ గాడ్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఆ మహామూల చైతన్యంలోని అనంతమైన శక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, సూక్ష్మతలాల్లో నేను ఎరుకలో లేనప్పుడు చీకటి శక్తులు నా సుప్త చేతన మానసంలో ప్రవేశపెట్టిన ప్రతికూల విషయాలు, ప్రతికూల టెక్నాలజీని నేను విడుదల చేస్తున్నాను. ఈ క్షణమే న్యూ ఎనర్జీ మాస్టర్స్ సహకారంతో ఆ టెక్నాలజీ అంతా డిలీట్ చేస్తున్నాను. దాని స్థానంలో సరి అయిన న్యూ టెక్నాలజీని, న్యూ ఎనర్జీని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ఫ్రెండ్స్, సేత్ మాస్టర్ ఎనర్జీ అయిన 1051 లైట్ ఎనర్జీని మనలోకి ఆహ్వానిస్తున్నాం. అత్యంత శక్తివంతమైన ఎనర్జీని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, నా చేతన, సుప్త చేతన మానసాలు రెండు ఆ ఎనర్జీతో సంపూర్ణంగా శుద్ధి కాబడాలి, శూన్యం కాబడాలి, మరి శక్తివంతం కాబడాలి. ఫ్రెండ్స్, మీ చేతన మరి శుద్ధ చేతన మానసాలు రెండు సంపూర్ణంగా శుద్ధి కాబడ్డాయి మిత్రులారా. అద్భుతంగా వాటిని శుద్ధి చేసుకున్నారు. ఇప్పుడు వాటిలో పూర్తి స్థాయి శక్తిని మనం నింపుకుందాం. డివైన్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ను ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. ఇలా అనుకుందాం, డివైన్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ సహకారంతో నా మనోమయ శరీరంలోని చేతన, సుప్త చేతన మనస్సులు పూర్తిగా దివ్య శక్తితో నిండాలి. అలాగే నా సుప్త చేతన మానసాన్ని ఒక్క ఆలోచనతో రీప్రోగ్రామ్ చేయగల శక్తి, స్థితి, జ్ఞానాన్ని నాకు ఇవ్వవలసిందిగా నా పూర్ణాత్మను, ఆ విశ్వాత్మను, న్యూ ఎనర్జీ మాస్టర్స్ను నేను ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్,
మీ మనోమయ శరీరంలోని అణువణువు ప్రతి కణం ఆ విశ్వశక్తితో, చైతన్య శక్తితో నింపబడుతూ ఉంది మిత్రులారా. ఆఖరి 5 నిమిషాలు ససేమిరా కళ్ళు తెరవరాదు. మహాకరుణామయుడు, ప్రేమమూర్తి అయిన జీసస్ క్రైస్ట్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క ప్రేమ, కరుణను మన మనోమయ శరీరంలో సంపూర్ణంగా నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం మిత్రులారా. మీ మనోమయ శరీరం అత్యున్నతమైన కాంతితో, దివ్యశక్తితో నిండుతూ ఉన్నట్లు ఫీల్ అవ్వండి. అలాగే ఇలా అనుకుందాం, నా శరీరం చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడాలి. ఇలా అనుకుందాం మిత్రులారా, నాలో శక్తి కేంద్రాలు, శక్తి ప్రవాహాలు అన్నీ సమతుల్యంతో ఉండాలి.
ఆఖరి 3 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. ఈ క్షణం నుండి నా మాట, ఆలోచన, కర్మ అన్నీ డివైన్ ప్లాన్కు అనుగుణంగా, దివ్య ప్రణాళికకు అనుగుణంగా, పితామహ పత్రిజీ లక్ష్య సాధనకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ఉంటుంది అనుకోండి మిత్రులారా. ఆఖరి 2 నిమిషాలు ససేమిరా కళ్ళు తెరవరాదు. రిలాక్సేషన్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. నా మనస్సు అన్ని వేళలా ప్రశాంతంగా, సమస్థితిలో, ప్రేమతో నిండి నేను ఆనందంగా ఉండేందుకు నాకు సహకరిస్తుంది. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆనందంగా సహకరిస్తున్న నా మనోమయ శరీరానికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ ధ్యానానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ, నా శరీరాలన్నింటికీ, నా చుట్టూ ఉన్న ప్రకృతికి నా కృతజ్ఞతలు. ఆఖరి 1 నిమిషం.
ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు తీసి కళ్ళపైన ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, మరి ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి, మీ ధ్యానం గ్రూపులకి ప్రేమతో అందించండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ప్రోత్సహించండి మిత్రులారా. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణానికి మనందరం చేయి కలుపుదాం. మరి ఈ భూమిని స్వర్గధామం చేద్దాం మిత్రులారా. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.